Hello, I'm Dr. Sameera. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. Today I'll be talking about gallbladder stones. సో గాల్ బ్లాడర్లో అసలు స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, ఎవరిలో కామన్గా చూస్తుంటాము, వీటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటో ఇవాళ చూద్దాం. సో గాల్ బ్లాడర్ అనే స్ట్రక్చర్ అసలు ఏంటి అంటే అదొక స్టోరేజ్ బ్యాగ్ లాంటిది. దాంట్లో లివర్లో తయారైన బైల్ గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ ఇంటెస్టైన్కి రీచ్ అయినప్పుడు గాల్ బ్లాడర్ స్క్వీజ్ అయ్యి బైల్ అనేదాన్ని ఇంటెస్టైన్లోకి పంపించేస్తుంది. ఇది మన ఫుడ్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ గాల్ బ్లాడర్లో నార్మల్గా అయితే బైల్ చాలా ఫ్రీ ఫ్లోయింగ్గా థిన్ కన్సిస్టెన్సీతో ఫ్లో అవ్వాలి. ఎప్పుడైతే కొంతమంది పేషెంట్స్లో ఈ బైల్ అనేది థిక్గా విస్కస్గా ఫామ్ అవుతుందో దాన్ని లిథోజెనిక్ బైల్ అంటాం. లిథోజెనిక్ బైల్ అనేది మోస్ట్ కామన్గా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా చాలా రోజులు కనుక థిక్ బైల్ ఫామ్ అయినప్పుడు అది ఎక్కువ ఫ్రీగా ఫ్లో అవ్వకపోవడం వల్ల అక్కడ స్టోన్ ప్రెసిపిరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ స్టోన్స్ అనేవి కొంతమంది పేషెంట్స్లోనేమో చాలా సైలెంట్గా ప్రజెంట్ అవుతుంటాయి. అంటే వేరే ఏదైనా రీజన్ కోసం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకున్నప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నట్టు ఇన్సిడెంటల్గా బయటపడుతుంటాయి. కొంతమందిలోనేమో కొంచెం వేగ్ సిమ్టమ్స్ లైక్ బ్లోటింగ్ ఫీల్ అవ్వడము, గ్యాస్ డిస్టెన్షన్ లాగా ఫీల్ అవ్వడము, తిన్నది సరిగ్గా అరగకపోవడము, అలా బ్లోటెడ్ ఫీలింగ్తో కూడా ఒక్కొక్కసారి వేగ్గా ఇవి ప్రజెంట్ అవుతుంటాయి. అప్పుడు పేషెంట్కి అల్ట్రాసౌండ్ చేయించినప్పుడు స్టోన్స్ బయటపడుతుంటాయి. సో ఇది వన్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. అయితే అదర్ ఎండ్లో వీ హ్యావ్ మోర్ సీరియస్ ప్రెజెంటేషన్స్. దీంట్లో ఆ స్టోన్ వల్ల గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ రావడము, రిపీటెడ్గా పేషెంట్ యాంటీబయోటిక్స్ వేసుకోవాల్సిన అవసరం రావడం, అప్పుడప్పుడు కొంచెం పెయిన్ సివియర్గా వచ్చినప్పుడు హాస్పిటలైజ్ అయ్యి ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం రావడం, లేకపోతే స్టోన్ ఏదైనా ఒకటి స్లిప్ అయ్యి కింద ఇరుక్కుంటే పేషెంట్కి జాండీస్ ఆర్ ప్యాంక్రియాటైటిస్ రావడము, ఇలాంటి సీరియస్ కండిషన్స్తో కూడా పేషెంట్స్ ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో గాల్ బ్లాడర్లో ఎవరికి కామన్గా స్టోన్స్ ఫామ్ అవుతాయి? ఇందులో మనకి విమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు గాల్ బ్లాడర్ స్టోన్స్ దాన్ మెన్. విమెన్లో ఎందుకు కామన్గా వస్తుంటాయి అంటే కొంచెం మిడిల్ ఏజ్లో ఒబేసిటీ ఎక్కువ రావడము, కొలెస్ట్రాల్ డిస్రెగ్యులేట్ అవ్వడము, ప్రెగ్నెన్సీస్ వల్ల బైల్ ఫ్రీగా ఫ్లో అవ్వకపోవడము, ఇలాంటి రీజన్స్ వల్ల విమెన్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. కానీ మెన్లో కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయి. ఇట్స్ నాట్ రేర్, బట్ విమెన్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా చూస్తుంటాం. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ కొన్నిసార్లు ఎనీమియాస్ ఉండే కొంతమందిలో హీమోలైటిక్ ఎనీమియాస్ అంటాం. అంటే బ్లడ్ తొందరగా బ్రేక్ డౌన్ అయిపోయే పేషెంట్స్లో కూడా వేరే రీజన్స్ వల్ల గాల్ బ్లాడర్స్లో స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు. సో కారణం ఏదైనా కూడా ఒకసారి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు గో ఫర్ సర్జరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇది ఎమర్జెన్సీ ప్రొసీజర్ కాకపోయినా కూడా సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి, అండ్ కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ కాబట్టి గాల్ బ్లాడర్లో స్టోన్స్ డిటెక్ట్ అయిన తర్వాత తప్పకుండా యూ హ్యావ్ టు అండర్గో కోలిసిస్టెక్టమీ అంటే గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎర్లియర్ ఎలా చేసేవాళ్ళము, దీన్ని ఓపెన్ మెథడ్ ద్వారా కట్ చేసి గాల్ బ్లాడర్ని రిమూవ్ చేసేవాళ్ళం. నౌ వీఆర్ డూయింగ్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అంటే కీ హోల్ సర్జరీ ద్వారా చిన్న చిన్న హోల్స్ పెట్టి దాంట్లోకి ఇన్స్ట్రుమెంట్స్ పంపించి కెమెరా పంపించి గాల్ బ్లాడర్ని పూర్తిగా సేఫ్గా రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా చేసుకోవడం వల్ల పేషెంట్ తొందరగా రికవర్ అవుతారు, పెయిన్ తక్కువగా ఉంటుంది, మేజర్ సర్జరీ అవాయిడ్ చేయొచ్చు, పెద్దగా కట్ చేయాల్సిన అవసరం రాదు. పెద్దగా కట్ చేయడం వల్ల వేరే కాంప్లికేషన్స్ అంటే పేషెంట్ ఎక్కువ రోజులు బెడ్లో ఉండడము, న్యూమోనియాస్ డెవలప్ అవ్వడము, కాళ్ళల్లో రక్తం క్లాట్ అవ్వడము, ఇలాంటి పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఎర్లీగా డిశ్చార్జ్ చేయొచ్చు అండ్ పేషెంట్ ఎర్లీగా వాళ్ళ వర్క్కి రెజ్యూమ్ అవ్వచ్చు. సో ఇలా దెర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్ ఆఫ్ డూయింగ్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ. సో వెన్ యూ హ్యావ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆల్వేస్ నెవర్ నెగ్లెక్ట్ ఇట్. ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర అటెండ్ అయ్యి get it removed surgically through laparoscopic cholecystectomy. Thank you.